అంటే ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నట్టు? ఆ తండ్రి కూడా కొడుకుని పాడు చేస్తున్నట్టే. కొడుకు ఏది అందుకోలేకపోతున్నాడో పరిణితి విషయంలో దాన్ని అందించాలి తండ్రి. కఠినంగా మాట్లాడినా అవతల వాళ్ళు మాట్లాడిన మాటలో మంచి ఉంది, దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో జీవితంలో. ఏమిటి కఠినంగా మాట్లాడని విదురుణ్ణి దూరం చేసి మాట్లాడుతున్నావు అని అనాలి తండ్రి. అంటున్నాడా? అలా అననప్పుడు దుర్యోధనుడే కాదు, ఎక్కడ ఎవరైనా పాడవుతారు. విదురుడు పరమధర్మాత్ముడు. పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు ధర్మం చెప్పాడు. పాపం ధర్మం చెప్పిన పాపానికి ఏం చేస్తున్నాడు విదురుణ్ణి? ఏ మాట మాట్లాడితే విదురుని మనసు కాకావికలమైపోతుందో, 1000 వక్కలైపోతుందో, చాలా బాధపడతాడో అటువంటి మాట ఎంచుకున్నాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నా పడక గదిని ఇతర దాసీజనంతో కలిపి తుడిపించు అన్నాడు. పోనా ఆవిడ ఒక్కతి తుడవడం కాదుట, కర్మమ్మ అని మామగారు ఏడవడానికి కాదుట, ఇతర దాసీజనంతో కలిపి తుడుస్తున్నప్పుడు ఆవిడ తాను ఏ స్థానంలో ఉందో ఆవిడ గుర్తించాలి. ఒక మంత్రివి ఏ స్థానానికి దిగావో నువ్వు గుర్తించాలి. ఈ మాట విన్నప్పుడే నీ హృదయం పగిలిపోవాలి. ఇలా మాట్లాడితే అవతలవాడు బాధపడతాడు, సత్యమే. బాధపడ్డా లేదా విదురుడు? బాధపడ్డాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దానికి ఫలితం చెప్తున్నారు భారతంలో. నీవు ఏది సంపాదించుకున్నావో అది కాదు, సంపాదించడానికి ఆధారమైన మొదటిది ఏది ఉందో దానితో కలిపిపోతాయి. రాజ్యం ఎక్కడిది? తమ్ముళ్ళు ఎక్కడి వాళ్ళు? శకునెక్కడివాడు? దుశ్శాసనుడు కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాజ్య సంపద ఎలా పొందావు? ఇవన్నీ వచ్చినవి. ఇవన్నీ రావడానికి మొదలొచ్చినది ఏది? శరీరం. ఇది భగవంతుడిచ్చాడు, ఇది నేను తెచ్చుకోలే. దీంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములను నేను నిర్మాణం చెయ్యలా, సర్వేశ్వరుడు పెట్టాడు. ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడు పోతాయంటే ఒక ధర్మాత్ముడి మనసు బాధ పెట్టిన నాడు పోతాయి. ఏది ఇవ్వడం చేత మిగిలిన వచ్చాయో ఆ వచ్చినవి ఇది కలిపిపోతాయి స్మా. అందుకే ఏమైందంటే ఏవి వచ్చాయో అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు 100 తమ్ముళ్ళు పడిపోయారు. తన కళ్ళ ముందు భీష్మ ద్రోణాదులు వెళ్ళిపోయారు. తన కళ్ళ ముందు సైన్యమంతా మరణించింది. తనకి భగవంతుడిచ్చిన శరీరం దేనితో అందరినీ దగ్గర చేసుకున్నాను అనుకున్నాడో దాని తొడలు విరిగిపోయి రక్తసిక్తమై రక్తపు మడుగులో లేవలేక పడిపోయాడు. పిలిస్తే పలికేవాళ్ళు లేకపోతే చుట్టూ నక్కల గుంపులు చేరి పైన గ్రద్దలు రాబందులు తిరుగుతుండగా లేచి నిలబడలేక, యుద్ధంలో ఇంకొకడిని పిలవలేక, దగ్గరికి వస్తే అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం తప్ప తాను కూడా లేవలేక కింద పడిపోయి ఆఖరికి ప్రాణం వదిలిపెట్టాడు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా ఈ పాపం మూట కట్టుకోవడం? మహానుభావుడైన విదురుడి మనసు బాధపడే మాట అన్న దగ్గర మొదలైంది పునాది. కాబట్టి భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఇటువంటి పాపానికి సాహసం చెయ్యకు సుమా, చాలా ప్రమాదము సుమా. ఇది మనుష్య జాతికి నేర్పడం కోసం మహాభారతంలో ఈ ఘట్టంలో ప్రత్యేకంగా ప్రయోగింపబడినటువంటి ఫలితాన్ని చెప్పేటటువంటి పద్యం. అది చెప్పి వెంటనే విదురుడు మళ్ళీ మాట్లాడుతూ అంటాడు, అవనీతల సామ్రాజ్యోత్సవమునకును యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని నీకంతవమానము సేయనేమి అనపాశ్రయయే. ఏమిటయా, ద్రౌపదీదేవిని తీసుకెళ్ళి నీ పడక గది తుడిపించాలా? ఆమె నీ దాసియా? ఎవరనుకుంటున్నావు ఆవిడ? ఈ అఖండమైనటువంటి సామ్రాజ్యంలో ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తే, పట్టాభిషేకం జరిగినప్పుడు రాజసూయాగం చేసినప్పుడు కూడా ధర్మరాజు గారి పక్కన పత్ని స్థానంలో కూర్చొని చిట్ట చివర ఆ కలసలో ఉన్నటువంటి నీటితో అవబృధ స్నానం చేయిస్తే బ్రాహ్మణోత్తములు మంత్రపఠనం చేస్తూ ఉండగా ఆమె యొక్క జుత్తు ముడి వేశారు. అంత పరమ పవిత్రమైనటువంటి జుత్తుముడి కలిగినటువంటి తల్లి, మహాసామ్రాజ్ఞి, ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు, పాండవ పత్ని, గొప్ప ధర్మమూర్తి. అటువంటి తల్లిని ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత. ఆమె అనపాశ్రయే, ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా? మహాసామ్రాజ్ఞి, ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు, పాండవ పత్ని, గొప్ప ధర్మమూర్తి. అటువంటి తల్లిని
ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత. ఆమె అనపాశ్రయే, ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా అంటే ఇది దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాత్రమే అంటున్నదా? ద్రౌపదికి జరుగుతున్న అవమానం తన కోడలికి జరిగిన అవమానమైనప్పుడు ధృతరాష్ట్రుడు బతికినట్ట చచ్చినట్ట అక్కడ కూర్చుని? ధృతరాష్ట్రుడు ఊరుకోవచ్చా? కోడలి హితాన్ని ఆలోచన చెయ్యవద్దా? భీష్మద్రోణులు లేచి నిలబడితే ద్రోణుల వరకెందుకు, భీష్ముడొక్కడు లేచి నిలబడితే నీ బ్రతుకేమవుతుంది? ఇదా ఇందుకా నీకు రాజ్యం ఇచ్చిందని నిలబడితే ఎవరిది రాజ్యం? భీష్ముడిది. భీష్ముడు లేచి నిలబడితే ఏమవుతావు? ఆమెకెవరు లేరు అనుకుంటున్నావా? దిక్కులేనిది అనుకుంటున్నావా? వెళ్ళి తీసుకొచ్చి నీ పడక గది తుడిపించమంటున్నావు అంటే మాట యందు వాడి పెరిగింది. ఎంత ఆక్రోశించాడు, ఒక పక్కకి తిరిగి ఏడ్చాడు మహానుభావుడు. ద్రౌపదీదేవిని ఈ మాట అంటున్నాడే అని ఆమె ఎవరు లేనిదనుకుంటున్నావా? ధర్మమునకు కట్టుబడి మణిమంత్రముల చేత కట్టబడిన 5 పాముల్లాలా పడున్నారు. లేకపోతే ఏమవుదువో తల వేయి వ్రక్కలైపోనిక్కడే నీకు. అది విదురుడి యొక్క ఆవేదన. యథార్థం. జీవితాలు సర్వనాశనం ఎందుకు అవుతాయంటే నిష్కారుణంగా ధర్మాత్ముల జోలికెళ్ళి అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్లే. రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్పింది రావణాసురుడితో. అదే పనిగా వచ్చి తప్పు మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఒక గొప్ప మాట అంది. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఉక్తవానసి యత్పాపం త్వగతస్తస్య మోక్షసే అని అడిగింది. రావణ అమిత తేజోవంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాపతివ్రతని నా దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావే, ఈ పాపం నుంచి ఎక్కడికి తప్పించుకు పారిపోతావు? చివరికి 10 తలలు తెగిపోతాయి. మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి కదా. ఇక్కడి నుంచి వచ్చినందుకు అది తెగిపోవాలి. ఆనాడు బాధపడతావు. ఎందుకు అక్కర్లేని మాటలు? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇక్కడ ఎవరు మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా నువ్వు వినవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. అదే తిరిగింది మళ్ళీ భారతంలో. ఇప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు, అక్కడ సీతమ్మ మాట్లాడింది. మహాతల్లి మహాపతివ్రత, ధర్మము తెలిసిన్నది. ఇక్కడ మహానుభావుడు విదురుడు మాట్లాడుతున్నాడు, అంతే తేడా. ఇక్కడ ప్రత్యక్షంగా బాధపడుతున్నది ద్రౌపదీదేవి. ఆమె పనుపున బాధపడుతున్నవాడు మహానుభావుడు ధర్మాత్ముడై విదురుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆమె అంత దిక్కులేనిది అనుకుంటున్నావా? నీకొక్క మాట చెప్పనా? వెదురు చెట్టుకి పండు పుడుతుంది. పండు అంటే ఓ పండు కాస్తుంది. చూడడానికి ఏమనిపిస్తుంది? అబ్బా, వెదురు చెట్టుకి పండు కాసింది. ఎంత వెదురు చెట్టుకి పండు కాయడం ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూడం. వెదురు చెట్టుకి పండు పండింది అనుకుంటే వెదురు చెట్టుకి పండు పండగానే వెదురు చెట్టుకి కీడు మొదలవుతుంది. సమూలంగా వెదురు చెట్టు నాశనం అయిపోతుంది. పండు పండితే నాశనం అవుతుంది. జూదమునకు అంతర్లీనమైన లక్షణం కీడు. జూదంలో గెలిచాననుకుంటున్నావు, సమూల నాశనం నీకు ప్రారంభమైంది. వెదురు చెట్టు పండు, నువ్వు పొందిన ఫలితం ఒక్కలాంటివి. నీకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పనా? నీకు ఆడుకోవాలనిపిస్తే క్రీడా ప్రాంగణంలో ఆడుకోవాలి, అంతేకాని భయంకరమైన విషసర్పములతో ఆడుకుంటాడయా? 5 భయంకరమైన విషసర్పములయా పాండవులు, వాళ్ళతోనే ఆడతావు? ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఒళ్ళో పెట్టుకుంటున్న పాము, మెడలో తగిలించుకుంటున్న పాము, ఆమెతోనే ఆటలాడతావు? మూలంతో ఎగిరిపోతావు, శరీరం కూడా నిలబడదు, సర్వనాశనం అయిపోతావు. నా మాట విను. ఇప్పటికైనా నా మాట విని బాగుపడు, మాట దిద్దుకో. వింటాడా దుర్యోధనుడు? అందుకే ప్రాతికామిని పిలిచాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని దాసి అయిందని చెప్పి ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ ప్రాతికామి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. అన్నా, నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు తెలిస్తే చెప్పు, వస్తాను. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడిగింది. ఆయన అన్నాడేమో నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి ఆ జూదరిని అడిగిరా. ఎంత కడుపు మండిందో ఆవిడికి. ఆవిడ వచ్చి అడిగింది. ధర్మరాజు గారు తలంచుకున్నాడు. భీష్ముడు అన్నాడు, ద్రోణుడన్నా ఎవరు చెప్తారు? ఆయన అన్నాడు, ఈ విదురుడికి పిరికితనం, పాండవులంటే వెళ్ళలేడు. ప్రాతికామి ఆమె దాసి, సభలోకి వచ్చి అడగమను, తీసుకురా అన్నాడు. ఆమె ప్రమాదం వాటిల్లుతోందని అర్థమైంది. సిగ్గుపడుతూ
కళ్ళల నీరు కారుతూ ఉండగా ఏకవస్త్రయై రజస్వలా దోషంతో ఉన్న తల్లి వచ్చి మామగారిని ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది. కర్ణుడు అనరాని మాట అన్నాడు. ఒక్క భర్త ఉన్న స్త్రీ అయితే సిగ్గుపడాలి కానీ 5 భర్తలున్న స్త్రీకి సిగ్గెందుకు, ఒంటి మీద బట్టుంటే ఏమిటి లేకపోతే ఏమిటి అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది దుర్యోధనుణ్ణి. విదురుడికి పిరికితనం, పాండవుల్ని చూస్తే భయం. దుశ్శాసన ఆమె వలువలుట్సు కోక విప్పే అన్నాడు. కృష్ణ భగవానుడు అనుగ్రహించాడు, అక్షయ వస్త్రాలు ఇచ్చాడు ఆ తల్లికి. ఆమె యొక్క ఆ గౌరవం నిండు సభలో నిలబడింది. భీముడు లేచాడు, ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత విదురుడు గబగబా పరిగెత్తికెళ్ళి గాంధారికి చెప్పాడు. సభ అంతా కాకావికలమైంది. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిశాలలో దుశ్శకునములు కనపడ్డాయి, నక్కలు కూస్తున్నాయి. గాంధారి వచ్చి చెప్పింది. అప్పుడు ద్రౌపదిని పిలిచాడు. పిలిచి వరములు అడగమన్నాడు. మళ్ళీ పాండవుల రాజ్యం పాండవులకి దక్కింది. తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రాతికామితో కబురు చేశాడు, మళ్ళీ అనుజ్యూతానికి రమ్మని. మళ్ళీ వచ్చాడు ధర్మరాజు గారు. వచ్చిన తర్వాత మళ్ళీ అనుజ్యూతం జరిగింది, అంటే రెండవ మాట జరిగినటువంటి పునర్జ్యూతం. అందులో ఈసారి శకుని అన్నాడు, నీకిచ్చిన రాజ్యం ధృతరాష్ట్రుడిచ్చిన రాజ్యం, మళ్ళీ దాన్ని పణంగా ఎలా పెడతావు? ఆయన బాధపడడు. అందుకని ఎక్కడా జరగని రీతిలో విచిత్రమైన పందెం ఒడ్డుదువు గారి. మీకైనా నాకైనా ఎవరం ఓడిపోయినా అంతే. 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసం చేసేటప్పుడు కూడా జింక చర్మం కట్టుకోవాలి, నారచీరలు కట్టుకోవాలి, వేళ్ళు ఫలాలు మొదలైనవి తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. 12 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో ఉండగా కానీ ఓడిపోయినటువంటి వారి ఆనవాలు దొరికితే మళ్ళీ 12 సంవత్సరములు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇది నియమం. ధర్మరాజా ఆడతావా అన్నాడు. ఆయనకి వ్యసనం, అంగీకరించాడు. మళ్ళీ ఆడాడు. ఒక్కసారి ఓడిపోయాడు. అయిపోయింది. పాండవులు ద్రౌపదీదేవిని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూడలేడుగా ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి పిలిచి అడిగాడు. దేనికైనా మళ్ళీ విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి అడిగాడు విదురుణ్ణి, ఏమైంది, వాళ్ళు ఎలా వెళ్ళారని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, వాళ్ళు వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒక మాట చెప్పాను. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. ఆ కుంతిదేవి ఈ వయస్సులో మహాతల్లి 5 పాండవులతో ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుంది. ప్రతిరోజు అమ్మా నిన్ను నేను అర్చించుకుంటాను, నా వదినే గారివి కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉండు అని కుంతిదేవిని తన ఇంట్లో ఉంచుకున్నాడు విదురుడు. ఎంత ధర్మతత్పరుడు మహానుభావుడు. ఆమె పిల్లల కోసం, పిల్లల రాజ్యాధికారం కోసం ఆవిడుండిపోయింది. ఆ కుంతీదేవి క్లేశపడకూడదని, ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తినలేదని, దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతూ ఏదైనా మాట అంటే ఆమె ఆక్రోశిస్తుందని తన ఇంటిలో ఉంచుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు విదురుడు. మనుష్య రుణం తీర్చుకున్నవాడు మహాభారతంలో విదురుడు ఒకడు. ఆపదలలో ఉండగా నిజంగా ఆదుకుని నిలబడినవాడు. అందుకే కుంతిని తన వద్ద తన ఇంటిలో ఉంచుకుని వెళ్ళిపోతున్న పాండవులతో ఒక మాట అన్నాడు, వాళ్ళు నిరుత్సాహపడిపోతారేమోనని. అటువంటప్పుడు మళ్ళీ ఉత్సాహాన్ని ప్రోధి చెయ్యాలి. ధర్మరాజు వంక చూస్తూ, ధర్మజ్ఞుడవు నీవు పేర్మి పరాక్రమధనుడు భీముండు, ఇంద్రతనయుడు అఖిల యుద్ధ విశారదుండు ఇద్ధయచోనిధి, నకులుడు అర్ధాఢ్యుండు, ప్రకట బుద్ధి ఎంతయు సంయమవంతుడు సహదేవుడు, ఆధ్యాత్మ విద్య నారాజ్యుడెందు అనఘుండు ధౌమ్యుండు, వినుతార్థ ధర్మంబులందు విచక్షణ సుందరాంగి ద్రుపదతనయ, ఇట్లు విపుల గుణాళి అన్యోన్య హితుల రగుట, అన్యులుర్వినాదరింపగాక భేదింపనోపెడువారు కలరి మిమ్ము ధీరమతుల. ధర్మరాజు వంక చూస్తూ అన్నాడు, ధర్మజ్ఞుడవు నీవు పేర్మి. ధర్మం తెలిసి ఉన్న వాళ్లలో అగ్రగణ్యుడివి ధర్మరాజా నువ్వు. పరాక్రమంలో భీముడు, ఇంద్రతనయుడు, అఖిల యుద్ధ విశారదుండిద్ధ యశోనిధి. ఈ అర్జునుడున్నాడే విలువిద్యలో సాటిలేనిటువంటి వాడు. నకులుడు అర్ధాఢ్యుండు, న్యాయమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, న్యాయం గురించి బాగా తెలుసున్నవాడు. ప్రకట బుద్ధినెంతయు సంయమవంతుడు సహదేవుడు,
తెలివి కలిగినటువంటి వాడు, సంయమనాన్ని కలిగినటువంటి వాడు సహదేవుడు. ఆధ్యాత్మ విద్యలో అంటే ఆత్మ సంబంధమైన విద్యలో చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞాశాలి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు. మీ 5గురు కలిసి ఉండగా పృథివిలో మిమ్మల్ని ఎదిరించగలిగిన వాళ్ళెవరు, మీతో తలబడగలిగిన వాళ్ళెవరు, ఎప్పటికైనా విజయం మీదే అని ఆశీర్వచనం చేశాడు. వాళ్ళు 5గురు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు పిలిచి అడిగితే వాళ్ళు 5గురు ద్రౌపదీదేవి ధౌమ్యుడితో కలిసి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని విదురుడు వర్ణించి చెప్పాడు ధృతరాష్ట్రుడికి. వదన సరోజంబు వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుడు మరియు భీమబాహులు 2 పెద్దలుగా చాచి ఘనసత్తుడం మరుత్తనయుడెరిగే ఇసుము చల్లుచు సమరేంద్రపుత్రుడు ఓయే భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు చనియే మానక లజ్జ చేసి అధోవక్త్రుడై సహదేవుడరిగే వికృత కేశభరము వ్రేలంగ ద్రౌపది సనియే రౌద్రయామ్య సామ గాన ముఖరితాస్యుడగుచు మ్రోల ధౌమ్యుడేగే సకల జనులు శోక జలధితేలా. ఆ పాండవులు వెళ్ళిపోతుంటే హస్తినాపురంలో ఉన్నటువంటి సకల జనులు కూడా దుఃఖసాగరంలో తేలిపోయారు. వాళ్ళు ప్రజలలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళయా, ఇంతమంది ప్రజలు ఏడుస్తున్నారంటే నిన్ను కట్టి కొడపదా? వాళ్ళు వెడుతున్నప్పుడు ధర్మరాజు గారు ముఖం మీద బట్ట వేసుకుని, ఎవరికీ కనపడకుండా ముఖం మీద బట్ట వేసుకుని వెళ్ళాడు. వదన సరోజము వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుండు. అలా ఆయన ఎందుచేత వెళ్ళాడు అని అనుమానం వస్తుంది కదా ధృతరాష్ట్రుడికి. ఎందుకు అలా ముఖం మీద బట్ట వేసుకొని అంటే, రాజ్యం అంతా పోయింది, నేను జూదమాడాను, భార్యని కూడా పణంగా పెట్టాను ఒకప్పుడు, మళ్ళీ ఆమె వరాల వల్ల విడుదల పొందాను, అంతేకాదు ఇప్పుడేమో మళ్ళీ ఓడిపోయాను, అరణ్యవాసం అజ్ఞాతవాసం వచ్చాయి, ఏమిటి జూదరి, ఏమిటి వ్యసనం అనుకుంటారేమో అని ముఖం మీద బట్ట కప్పుకోలేదు. ఆయన అంత బాధపడుతుండగా అధార్మికంగా మోసం చేసి ఇలా చేశారే అనుద్యూతానికి కూడా పిలిచి అని ఆయన కోపం కంటిలోంచి బయటకు వస్తూ ఉండగా ఆయన చూస్తూ వెడితే ఎదురుగుండా ఉన్నవన్నీ దగ్ధమైపోయి బూది కుప్పలుగా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండడానికి ముఖానికి వస్త్రం కప్పుకుని వెళ్ళాడు. అటువంటి తేజోమూర్తితో ఆడుకుంటున్నావు కాబట్టి వదన సరోజంబు వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుడు మరియు భీమబాహులు 2 పెద్దలుగా జాచి ఘనసత్తుడం మరుత్తనయుడరిగే. ఆ భీమసేనుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు 2 చేతులు బాగా ఇలా చాపి వెళ్ళాడు. ఎందుకని అంటే ఆ భీముడి చేతులు బాగా పొడవుగా ఉంటాయి. ఇంత పొడవైన చేతులు ఉన్నాయి, కానీ ఏమి ప్రయోజనం? పాండవులు కౌరవులు కలిసి ఉంటే వీటికి ఆహారం ఏది? ఇప్పుడు వచ్చింది ఆహారం. 13 ఏళ్ళు గిర్రులు తిరుగుతాయి. కలుస్తా ప్రతిజ్ఞ చేశానుగా, గదాదండాన్ని గిరగిరా తిప్పి ఇదే దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి, ఏ తొడ మీద చేతితో కొట్టి వచ్చి ద్రౌపదిని కూర్చోమన్నాడో ఆ తొడలు విరగ్గొట్టి నెత్తుటి మడుగులో పడగొడతా. ఇదే చేతులతో దుశ్శాసనుడి గుండె చీల్చి నెత్తురు త్రాగి ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నెత్తుటితో ద్రౌపదీదేవి యొక్క కేశభారానికి ముడివేస్తా. ఈ చేతులకు పని కల్పించాడు రా అని సంతోషంతో 2 చేతులు చాపి భీమసేనుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో ఉన్న సంకేతం అది. అలాగే ఇసుము చల్లుచు అమరేంద్ర పుత్రుడు ఓయే. వెడుతున్నప్పుడు చేతిలో ఇసక పట్టుకుని చల్లుకుంటూ వెళ్ళాడు అర్జునుడు. ఎందుకు ఇసక చల్లుకుంటూ? ఎందుకు? ఏదో పిల్లలాడుకున్నట్టు కాదు. 13 ఏళ్ల తర్వాత తిరిగి రణభూమిలో కలుసుకుంటాం దుర్యోధన. అప్పుడు తప్పుకోవడానికి అవకాశం ఉండదు. జూదమిచ్చటనాడంగా రాదు సుమ్మి. అక్కడ జూదమాడడానికి ఉండదు. అక్కడ బాణాలు వేస్తాను. ఆ బాణాలు ఎలా వేస్తానో తెలుసా? ఇసక చల్లితే రేణువులు లెక్క పెట్టగలవా? నా ధనస్సుకి అక్షయ బాణదూణీరములలోంచి తీసి తొడిగి విడిచిపెట్టిన బాణముల యొక్క పరంపర లెక్క పెట్టలేని ఇసక రేణువుల్లా వచ్చి పడిపోతే నీ అక్షౌహిణీల సైన్యం నశించిపోతుంటే అప్పుడు ఏడుద్దు గాని దుర్యోధన. అది చెప్పడానికి ఇసుక చల్లుతూ అర్జునుడు వెడుతున్నాడు. అలాగే భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు చనియే. ఆ నకులుడు వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా మట్టి రాసుకుని వెళ్ళాడు. ఎందుకు మట్టి రాసుకోవడం అంటే, నకులుడు అపారమైనటువంటి అందగాడు. ఇంత అందగాడు ఇలా ఏడుస్తూ వెడుతున్నాడా? పై బట్టలు కూడా తీయించేశారు ఆ ధర్మరాజాదుల చేత కౌరవులు. ఇలా వెడుతున్నారా ఇంత అందగాడే అని ప్రజలందరూ ఏడుస్తారేమో. ఇంతమందిని ఏడిచేటట్టుగా వెళ్ళడం ఎందుకని ఎవరో గుర్తుపట్టకుండా ఒంటికి మట్టి రాసుకుని నకులుడు వెళ్ళాడు.
అంటే వాళ్ళ రూప సౌందర్యాలు కూడా అంత గొప్పవి. ఇంతమందిని ఏడ్పించి నువ్వేం మూట కట్టుకుంటావయ్యా ధృతరాష్ట్ర మహారాజా? ఆనక లజ్జ చేసి అధోవక్తుడై సహదేవుడరిగే. సహదేవుడు వెళ్ళేటప్పుడు ఇలా తల ఉంచుకొని ఇలా అసలు పైకెత్తకుండా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? బాధపడుతున్నటువంటి సహదేవుని యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి కీడు జరుగుతుంది. ఆయనని బాధే పెట్టకూడదు, అంత మంచివాడు. అటువంటి సహదేవుడి ముఖాన్ని చూస్తే ప్రజలకి కీడు కలుగుతుందని ముఖాన్ని ఉంచుకొని వెడుతున్నాడు. ఆయనంత మంచితనంలో వెడుతున్నాడు, మరి ఆ సహదేవుడికే కీడు తలబెట్టిన మీరేమైపోతారు? చెప్పక చెప్తున్నాడా లేదా? ఏమి మూట కట్టుకుంటున్నావు ధృతరాష్ట్ర? శకుని నమ్ముకుని ఏదో పొందాను అనుకుంటున్నావు. చెప్పాను, విన్నావా? ఏమైపోతావో తెలుస్తోందా? అందుకెళ్ళారలా వాళ్ళు వెళ్ళినప్పుడు. అక్కడతో పోలేదు. వికృత కేశభారంబు వ్రేలంగ ద్రౌపది సనియే. తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని ద్రౌపదీదేవి వెళ్ళింది. ఎందుకెళ్ళిందో తెలుసా? అలా రేపొద్దున్న నీ 100 కొడుకుల యొక్క భార్యలు, 100 కోడళ్ళు ఇలాగే తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని భర్తల యొక్క శవాలు వెతుక్కుంటూ యుద్ధభూమికెడతారు. ఇది తప్పదు. మహాపతివ్రతని నా నడక చేత చెప్తున్నా. నా తర్వాత మీరు కూడా అంతఃపురంలోంచి ఇలాగే వెడతారు. నేను వెళ్ళిన దానిని తిరిగి వస్తా, పట్టాభిషేకం చేసుకుంటా, 5 పాండవుల ఇల్లాలిగా పరమశోభతో నిలబడతా. కానీ మేము తిరిగి వచ్చిన తర్వాత మీరు వెళ్ళడం మాత్రం నాలా తిరిగి రావడం ఉండదు. మీరు తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని యుద్ధభూమిలో భర్తల శవాలు చూడ్డానికి ఎడతారని చెప్పడానికి ద్రౌపదీదేవి అలా వెళ్ళిందయా. వాళ్ళందరూ అలా వెడుతుండగా సకల జనులు శోక జలధి తేలే. ఈ హస్తినాపురంలో ఉండేటటువంటి జనులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారయా. ఆ విదురుడితో అంటాడు, నువ్వు శుక్రాచార్యుల వారితో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవములు కలిగినటువంటి వాడివి, ధర్మం ఎంతో తెలుసున్నవాడివి, విశేషించి కౌరవుల యందు పాండవుల యందు కూడా సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడివి. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. అంటే ఒక ఊహ, ఏదో భయం. ఒకవేళ వాళ్ళు కానీ యుద్ధానికి వస్తారా, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఎవడు చేస్తాడు అని చెప్పి వదిలిపెట్టేస్తారా మధ్యలో? ఎక్కడో ఏదో మనసులో చిన్న పీకులాట. దాని నుంచి తప్పించుకోవడం కోసం, మనశ్శాంతి పొందడం కోసం విదురుణ్ణి అడిగాడు. విదురుణ్ణి అడిగితే విదురుడు అన్నాడు, పాండవులు ఎంత తేజోమూర్తులో నీకు తెలియనటువంటి విషయం కాదు. వాళ్ళు సాక్షాత్తుగా దేవతాంశ సంభూతులు. వాళ్ళు తలుచుకున్న నాడు యుద్ధంలో తప్పకుండా నీ పుత్రుల్ని జయించి సామ్రాజ్యాన్ని తిరిగి పొందగలిగినటువంటి వాళ్ళు. అటువంటి పాండవులను అధర్మ మార్గంలో, మాయాజూదంలో శకుని ప్రయోగించి రాజ్యాన్నంతటినీ కబళించావు. అది ఒక అపరాధం. కొడుకుకి దురాలోచన వచ్చినా తండ్రిగా నియంత్రించవలసినటువంటి కర్తవ్యం నీ మీద ఉన్నది. కానీ అటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడంలో నువ్వు విఫలమయ్యావు. దాని చేత నీ కొడుకు తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించాడు. అక్కడితో అయిపోలేదు. దుశ్శాసనుణ్ణి పంపించి అంతటి గొప్ప పతివ్రత రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసి పవిత్ర జలాలతో కొప్పుముడి వేసుకున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టి సభలోకి రప్పించావు. దీని చేత ఎంత ప్రమాదకరమైనటువంటి పని చేయించావు. పెద్దవాడివి ఉండి కూడా నీ పెద్ద కుమారుడైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడే నీకు దుశ్శకునములు కనపడ్డాయి. అప్పుడే నువ్వు ఆ కొడుకుని పరీక్షించాలి. కానీ పుత్రవ్యామోహంతో దగ్గరుంచుకున్నావు. కానీ వాడిప్పుడు చేయవలసినటువంటి పనులన్నిటినీ విస్మరించి దురాలోచనతో కూడుకున్నవాడై అసూయాగ్రస్తమైన హృదయంతో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా మాయామార్గంలో కబళించి వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడు. దీనికి ప్రతికృతి ఒక్కటే. నువ్వు వెంటనే ధర్మరాజుకి కబురు చేయి. ధర్మరాజు చేసినటువంటి దోషాన్ని మనసులో పెట్టుకునేటటువంటి వాడు కాడు. వెనక్కి పిలిపించి ధర్మరాజుకి పట్టాభిషేకం చేయి. అఖండ భూమండలాన్ని ధర్మరాజు పరిపాలిస్తాడు. దాని చేత నీకు కీర్తి కలుగుతుంది.
ఏ దుశ్శాసనుడు ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడో దుశ్శాసనుని చేత ద్రౌపదీదేవికి క్షమాపణ చెప్పించు. దాని చేత చేసిన దోషం ఉపశమిస్తుంది. ఈ రెండిటిని నువ్వు చెయ్యి అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నీకు ఎప్పుడూ కూడా పాండవుల యందు పక్షపాతం, నా కుమారుల యందు ద్వేషభావం, నా కుమారులు వృద్ధిలోకి రావడాన్ని నువ్వు ఓర్చలేవు. ఇది ఇంతకుముందు దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు ఊరుకున్నాడు. తన కర్తవ్యంగా హితాన్నే ఉపదేశం చేశాడు విదురుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా కొడుకులు వృద్ధిలోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. ఎంతసేపు పాండురాజపుత్రులే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళలా వాళ్లే వృద్ధిలోకి రావాలన్నట్లుగా మాట్లాడుతూ ఉంటావు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంత కాదన్నా నా శరీరము నుంచి ఉద్భవించినటువంటి వాడు దుర్యోధనుడు, తనూభవుడు అని కదా అంటారు. అటువంటి కొడుకుని ఏ తండ్రి మాత్రం దూరం చేయగలడు? నువ్వు ఇటువంటి దారుణమైన ఆలోచనలన్నీ నాకు చెప్తున్నావే, ఇవి సాధ్యమయ్యేటటువంటి విషయాలేనా? నీలాంటి వాడిని దగ్గర ఉంచుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట అనడమే తర్వాయి. విదురుడు ఒక్క మాట మాట్లాడలేదు. మనోవేగం కలిగినటువంటి అశ్వాలు పూంచిన రథాన్నో అశ్వాన్నో ఎక్కి పాండవులు అరణ్యవాసం చేస్తూ ఏ కామ్యక వనంలో ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.